తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఆర్టీసీ సంస్థ మనుగడ సాధిస్తుంది. ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి దాదాపు 40,000 మంది కార్మికుల ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి హామీ దొరుకుతుంది అని చెప్పి ఆ రోజు సమ్మెలో కీలక భాగస్వామ్యం వహించింది ఆర్టీసీ ఉద్యోగులు. అట్లాంటి ఆర్టీసీ ఉద్యోగులను నిర్దాక్షణంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారు అణిచివేసి ఎస్మా ప్రయోగించి అదేవిధంగా రకరకాలుగా పెద్ద ఎత్తున చేస్తే ఆ సమ్మె మేము కూడా మద్దతు ఇచ్చి ఆ సమ్మెలో పాల్గొని ఇలా పెద్ద ఎత్తున ప్రభుత్వంతో ప్రతిఘటించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు ఒకటి ఆలోచన చేశారు, కేసీఆర్ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఆర్టీసీ సంస్థను అమ్మేస్తాడు, ఆర్టీసీ సంస్థ అనేది ఉండదు, చరిత్రలో ఆర్టీసీ కార్పొరేషన్ అనేది కనుమరుగైపోతుంది. ఎందుకంటే అప్పటికే ఆర్టీసీ సంస్థకు ఉన్నటువంటి ఆస్తులను అమ్మేయడం, అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు లీజుకి ఇవ్వడం, విలువైనటువంటి భూములను దారదత్త చేయడం, కార్మికుల చెమటను దోసుకోవడం, వాళ్లకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం, పెన్షన్ విధానం లేకపోవడంతో ఇక ఆర్టీసీ చరిత్ర ఒడిసిపోతుంది. కాబట్టి కేసీఆర్ను గద్దె దింపాలి అని చెప్పి ఆర్టీసీ సమాజం అంతా, ఉద్యోగ సమాజం అంతా ఒక నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని ఒక నినాదం ఇచ్చింది. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అంటే కాంగ్రెస్ వస్తే వచ్చిన 6 నెలల్లోనే ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి సుమారు 40,000 మంది కార్మికులను ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తాం. అదేవిధంగా ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు కానీ, డిఏలు కానీ, హెచ్ఆర్ఏ కానీ, అదేవిధంగా పెన్షన్స్ కానీ, హెల్త్ స్కీమ్స్ కానీ, యూనియన్ల గుర్తింపు కానీ, సంఘాల గుర్తింపు కానీ, ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం ఉంటుందో ఆర్టీసీలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా అదే విధంగా గౌరవిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. అదేవిధంగా అనేక బహిరంగ సభలు కూడా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఇలా వస్తేనే ఆర్టీసీ నిలబడుతుందని చెప్పి ఆర్టీసీ సమాజం అంతా కాంగ్రెస్ కండగా నిలిచింది. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ 22 నెలలైంది. 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఆర్టీసీ ఉద్యోగులకు గుట్టదాఖలైపోయింది. ఆర్టీసీ సంస్థ మళ్ళా మనుగడ ప్రశ్నార్థకమైపోయింది. ఆర్టీసీ ఒక ఉద్యోగులే, కార్మికులే ప్రభుత్వం మారాలంటే మారలే. వాళ్ళకు తోడుగా ఆర్టీసీ ఉద్యోగుల రెక్కల కష్టం మీద, వాళ్ళ చెమటతోటి, వాళ్ళ యొక్క శ్రమ ఫలితంగా ఇవాళ దాదాపు మొన్న ఆర్టీసీ గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఒక అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారు. గత 22 నెలలుగా ఆర్టీసీలో ప్రయాణించినటువంటి మహిళల సంఖ్య 200 కోట్లు, 200 కోట్ల మైలురాయి దాటింది. అంటే ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచితమని ఎప్పుడైతే ఈ హామీ ఇచ్చారో ఆ ఆర్టీసీ హామీ వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల మద్దతునే కాకుండా ఆర్టీసీ కార్మికుల శ్రమ, వాళ్ళ యొక్క కృషి ఫలితంగా నడిచేటువంటి ఆర్టీసీ సంస్థలో మహిళలకు ఉచిత రవాణా వ్యవస్థ కల్పిస్తామని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అమలు చేసిందో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు అయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది. లేకపోతే ఆర్టీసీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవు. అదేవిధంగా ఉచిత ప్రయాణం లేకపోతే అసలే ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవు. మరి ఇంత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి
ఈ కీలకమైన ఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం ఎట్లా విస్మరిస్తుంది? ఇంత సర్ది మూట తిందామన్నా కూడా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకోవాలి. అదేవిధంగా నెల రాగానే వాళ్ళకు కరెంటు బిల్లు, పాల బిల్లు, స్టార్ బిల్లు, వాటర్ బిల్లు, హీటర్ బిల్లు, పేపర్ బిల్లు, అదేవిధంగా ఫీజుల బిల్లుల మీద బిల్లులతోటి మోత మోగిపోతుంది. ఇలాంటి సమయం లోపల ఆర్టీసీ కార్మికులు బతకడమే ప్రశ్నార్థకమైపోయింది. కాబట్టి ఈ సమస్యలను ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో ఈ వినతి పత్రాన్ని, ఈ సమస్యలను మేము త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారిని మేము కలిసి బీసీ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం తరఫున ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పరిష్కారాలు, అదేవిధంగా వాటికి ఏ విధంగా దీనికి పరిష్కారం అవుతుందో మా సూచనలు, సలహాలు, మా డిమాండ్లను ప్రభుత్వం ముందు పెడతాం. ఇలా దసరా లోపు ఈ సమస్యలు పరిష్కరిస్తే సరాసరి, లేకపోతే దసరా తర్వాత ఇలా ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఎంత చిన్న సమస్య అంటే ఇలా మా ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం పెద్ద గొంతమ్మ కోరిక అడగలే. ఆర్టీసీ కార్పొరేషన్లో, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో బీసీ ఉద్యోగుల సంఘాన్ని గుర్తించాలని అన్నారు. ఇదేమైనా పెద్ద సమస్య? ఇలా ముఖ్యమంత్రి పీఠం అడిగిరా, లేకపోతే ఇంకేమైనా పీఠం అడిగిరా? మమ్ములను కూడా ఆర్టీసీ ఉద్యోగుల బీసీ ఉద్యోగుల సంఘాన్ని గుర్తించాలన్నారు. ఎందుకంటే 38,000 మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ చేసేవాళ్ళు. 38,000 మందిలో 22,000 మంది బీసీలే. ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు 22,000 మంది బీసీలే. 22,000 మంది ఉన్నటువంటి బీసీలను ప్రభుత్వం గుర్తించదా? ఇంత అన్యాయమైంది, ఏ వివక్ష ఇది? నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిఎస్ ఒక జీవో విడుదల చేసాడు. ఆ ఎన్జిఓ, ఈ ఎన్జిఓ, ఈ సంఘం, ఆ సంఘం, ఈ సంఘం, ఆ సంఘం అని చేసాడు. అంత వాళ్ళను మాత్రం గుర్తిస్తారు, కానీ బీసీలను గుర్తించరా? 60% జనాభా ఉన్నటువంటి బీసీల ఆకాంక్షలు, బీసీల యొక్క మనోభావాలు గౌరవించాల్సినటువంటి ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉన్నది. పొద్దున్న లేస్తే బీసీ రాగం అందుకుంటున్నారు. బీసీ ఇలా బీసీల గురించి నిత్యం మాట్లాడుతున్నారు. కానీ ఈ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు ఇవ్వడానికి మీకు వచ్చే నష్టమేంది? బీసీ ఉద్యోగుల సంఘానికి గుర్తిస్తే 1000 కోట్ల నష్టం జరుగుతుందా? ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి నష్టం జరగదు. ఒక్క రూపాయి కూడా నష్టం జరిగినటువంటి బీసీ ఉద్యోగుల సంఘాన్ని ఎందుకు గుర్తించరు? కాబట్టి ఈ సమస్యల మీద ఇలా ప్రమోషన్లో రిజర్వేషన్లు కానీ, పోస్టింగ్లో ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు పోస్టింగ్లు అన్యాయం జరుగుతుంది. ఎవరు యూనియన్లు మా వాళ్ళకు సపోర్ట్ చేస్తలేదు. దాంతో వాళ్ళ ఇల్లు ఈడ ఉంటే 40 కిలోమీటర్ల దూరాన డ్యూటీలు వేస్తున్నారు. రోజు అప్ అండ్ డౌన్ చేయడానికి, డ్యూటీ చేయడానికే సగం జీవితం సరిపోతలేదు. ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల ఒక్కరి ముఖాల మీద కలలేదు. జీవితం అంతా ప్రయాణం అయిపోయింది. ఇంట్లో పిల్లలను కూడా చూసుకునే పరిస్థితికి వచ్చింది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఇలాంటి సమస్యల మీద త్వరలోనే మేము ఒక రాష్ట్ర దసరా తర్వాత హైదరాబాద్లోనే 1000 మందితోటి ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభ నిర్వహిస్తాం. అదేవిధంగా ఈలోగా ముఖ్యమంత్రి గారిని, రవాణా మంత్రి గారిని, బీసీ గారిని, ఎండి గారి సజ్జనార్ గారిని మేము కలుస్తాం. ఆర్టీసీ సమస్యల పైన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రభుత్వంతో కొట్లాడతాం, నిలదీస్తాం. ఇలా అవసరమైతే ఆర్టీసీ సమస్యల మీద బస్ భవన్ కూడా ముట్టడించడానికి మేము సిద్ధమవుతాం. ఎందుకంటే ప్రథమంగా మేము ఫస్ట్ వీళ్ళని కలిసి వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి స్పందన లేకపోతే బస్ భవన్ ముట్టడిస్తాం. ఆ తర్వాత రాష్ట్ర మహాసభ పెడతాం. ఆ మహాసభలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. వస్తుంది దసరా పండుగ కూడా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఆకలితో అలమటించాలా? ఆర్టీసీ కార్మికులకు దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దసరా కానుకగా రేవంత్ అన్న, దసరా కానుకగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంటే మీరు అంటారు కదా, మా అమ్మ సోనియమ్మ మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మరవదు, హామీని విస్మరించం, 100% అమలు చేస్తామంటున్నారు కదా. ఆర్టీసీ విషయంలో మీ హామీని నిలబెట్టుకుంటేనే ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగులను గుర్తిస్తూ,
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గౌరవాన్ని వేతనాన్ని ఇస్తే అప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు నమ్ముతారు. ఎందుకంటే గుట్టికి ఎగరలేనోడు స్వర్గానికి ఎగిరినట్టు ఇంతవరకు 22 నెలలుగా ఇలా ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాట కామాట. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఆర్టీసీ ఉద్యోగులకు కొంత స్వేచ్ఛ వచ్చింది. సరే మాట్లాడడానికో లేకపోతే సమ్మె చేయడానికో నోటీసులు ఇవ్వడానికో లేకపోతే ధర్నా చేయడానికో కొంత స్వేచ్ఛ వచ్చింది. ఆ తర్వాత రెండోది ఏంటంటే అంతకుముందు ఉద్యోగుల జీతభత్యాలు ఇలా ఏటికి ఎదురు చూసినట్టు ఆర్టీసీ ఉద్యోగులు నెలకు రావాల్సినటువంటి వేతనాలు జీతభత్యాలు ఎదురు చూసేది. ఓసారి 15వ తారీఖు, ఓసారి 20 తారీఖు, లాస్ట్కు 2 నెలలకు 3 నెలలకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నెల కాగానే 2వ తారీఖు 5వ తారీఖు అటు ఇటుగా వేతనాలు వస్తున్నాయి. ఇది మంచి శుభ పరిణామం. కానీ ఈ సమయం లోపట ఆర్టీసీకి వస్తున్నటువంటి లాభాల లోపల కార్మికులకు కూడా వాటా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాటా అధికారులు తింటారా? వాటా రాజకీయ నాయకులు తింటారా? ఇలా సింగరేణిలో లాభం వస్తే కార్మికులకు ఎట్లయితే కార్పస్ ఫండ్ పేరుతోటి లేకపోతే బోనస్ పేరుతోటి ఇస్తున్నారో ఆర్టీసీ ఉద్యోగులకు కార్మికులకు కూడా లాభాల్లో వాటా ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎంత దయానీయంగా ఉందంటే ఇంటి కిరాయి కట్టే పరిస్థితి లేదు, పిల్లలకు ఫీజులు కట్టే పరిస్థితి లేదు, పెద్ద రోగం వస్తే హాస్పిటల్కి పోయి మంచి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు. తెలంగాణలో 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు, కార్మికులు ఉద్యోగులు. నేను ఛాలెంజ్ చేస్తున్న ప్రెస్ క్లబ్ సాక్షిగా 40,000 మందికి టెస్టులు నిర్వహించండి, హెల్త్ టెస్టులు నిర్వహించండి. ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ ఉంది. ఆర్టీసీలో పనిచేసే వాళ్లకు సగం మందికి గుండె నొప్పులు, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, బ్యాక్ పెయిన్, సర్వ రోగాలతో ఉన్నారు. ఎందుకంటే నిత్యం టెన్షన్. ఒక రూట్ ఇస్తే అధికారి గంటలు పోయి రావాలంటాడు. కానీ ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్లో 2 గంటలు 3 గంటలు పడుతుంది. క్లచ్ దొక్కి గేరు మార్చి స్టీరింగ్ తిప్పి ఒకవైపు ప్రయాణికుల భద్రత చూసుకోవాలి, ఇంకొక వైపు సమయానికి పోవాలి. అంటే ఆర్టీసీ ఉద్యోగులు ఎంత బాధపడుతుర్రో, ఎంత కష్టపడుతుర్రో, ఎంత కన్నీళ్ళు తీస్తుర్రో వాళ్ళ శ్రమకు తగ్గట్ట ఫలితం ఉండాలి. నేను అంటున్నా ఆర్టీసీ కుటుంబ సభ్యులు కనీసం గ్రామీణ ఉపాధి హామీ పథకం పోదామన్నా ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మికుల తల్లిదండ్రులు ఉపాధి లేక గ్రామీణ ఉపాధి హామీ పథకం పోవాలన్నా మీ పిల్లలు ప్రభుత్వ కొలువులు కాబట్టి మీరు పనిచేయడానికి వీల్లేదంటారు. వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్ రాదు, వాళ్ళకు ఆరోగ్యశ్రీ రాదు, ఫీజు రియంబర్స్మెంట్ రాదు, ప్రభుత్వ పథకాలు వైట్ రేషన్ కార్డు రాదు, ఇందిరమ్మ ఇల్లు రాదు. ప్రభుత్వ పథకాలు ఆర్టీసీ కుటుంబాల ఇంటికి ఏ ఒక్కటి కూడా దరిజేరవు. ఉన్నదల్లా వాళ్ళు బతికేది. అదేవిధంగా ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మికులు ఉద్యోగులు ఒక జీతం తప్ప నయా పైసా ఆదాయం లేనటువంటి వాళ్ళు. మహాసభ అదేవిధంగా బహిరంగ సభ వీటిని జాగరూకతతో మనము బలోపేతం, ముఖ్యంగా వివిధ యూనిట్ల నుంచి విచ్చేసిన రాష్ట్ర కార్యవర్గము మరియు బీసీ నాయకత్వం హాజరై ముగిస్తున్నాము. ధన్యవాదాలు. జై బీసీ. బీసీ ప్రమోషన్లో రిజర్వేషన్లు, ప్రమోషన్లో రిజర్వేషన్లు, ప్రమోషన్లో బీసీలకు రిజర్వేషన్లు, ప్రమోషన్లో బీసీలకు రిజర్వేషన్లు. జై బీసీ. మేమెంతో సాధిద్దాం బీసీల రాజ్యాంగం. 42% రిజర్వేషన్ వెంబడే విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ వెంబడే, విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ వెంబడే. క్రిమిలేయర్ను ఈడబ్ల్యూఎస్ ను ప్రమోషన్లో రిజర్వేషన్లు, ప్రమోషన్లో రిజర్వేషన్లు.